ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌గా మారింది. ఒకవైపు మాజీ మంత్రుల ఇళ్లపైన దాడులు జరుగుతుంటే, మరోవైపు కేంద్ర హోం బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు సరిగ్గా రాలేదంటూ సిపిఐ అండ్ ఎం వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ పాలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో ఆల్రెడీ నిన్న బడ్జెట్ వచ్చింది. దాంట్లో ఆ బడ్జెట్ ఎలా ఉంది? ఏపీకి ఎలాంటి కేటాయింపులు వచ్చాయి? సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అసంతృప్తిగా ఉంది. వాస్తవంగా ఆమె ఎంతో ఆశలు కల్పించారు. బడ్జెట్కి ముందు 7.2% అభివృద్ధి సాధించబోతున్నామని, ఆ రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మనం శాసించబోతున్నామని, దానికి మనం ఇప్పుడు ఇంజిన్ అనే మాట బాగా వారు వాడుతుంటారు. ఇంతకుముందు డబుల్ ఇంజిన్, సింగిల్ ఇంజిన్ ఇది కాకుండా ఇప్పుడు వరల్డ్ ఇంజిన్ లాగా ఇప్పుడు మారిపోతున్నాం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మనమే నడపబోతున్నామని చెప్పేసి భావం కల్పించారు. తీరా బడ్జెట్ చూస్తే పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది. ఈరోజు ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడం పేరుతోటి మొత్తం కేటాయింపులని తగ్గిపోయినాయి. ప్రైవేట్ పెట్టుబడులు ఈరోజు రాకుండా పోయినాయి. పబ్లిక్ సెక్టార్ పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు వచ్చినా కానీ దాని నుంచి ప్రయోజనం రావటం లేదని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పింది. ఆ రకంగా కార్పొరేట్లకు ఉపయోగపడే విషయాల్లో మాత్రం పూర్తిగా న్యాయం చేశారు. కానీ పేద ప్రజలకి, రాష్ట్రాలకి అంశాల్లో చాలా అన్యాయం జరిగింది. 1-2 ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తే పోలవరానికి 3,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టలు 3,000 పెట్టారు. ఇప్పుడు కేటాయింపే 3,000 ఉంది. రేపు ఖర్చుకు వచ్చేసరికి ఎంత ఖర్చు పెడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. మన అమరావతి రాజధానికి అసలు కేటాయింపే లేదు. 5,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చే అప్పుని కేటాయింపుగా చూపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు తెస్తాం అని చెప్పి దాన్ని కేటాయింపుగా చూపించడం చాలా అన్యాయం. అలాగే ఎప్పుడో జరిగాయి, లేకపోతే జరుగుతాయో లేదో గ్యారంటీ లేని 3 కారిడార్స్, రేర్ ఎర్త్ కారిడార్స్ రాబోతున్నాయని చెప్పేసి, అలాగే డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఊహాగానాలు చెప్పడం తప్ప వాస్తవమైన కేటాయింపులు లేవు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. అన్యాయం జరగడం అనేది చాలా శోచనీయమైన విషయం. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిరంతరం అక్కడికి పర్యటనలు చేస్తూనే ఉంటారు. ఏదో వస్తున్నట్టే ఇక్కడ భ్రమలు కల్పిస్తుంటారు, కానీ ఒక్క పైసా కూడా తీసుకురాలేకపోయారు. మరి అక్కడ అధికారంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఆ రకంగా రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతే వారు రాజకీయంగా ఎందుకు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ సెషన్ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ చర్చల్లోనైనా అదనపు రాయితీలు రాబట్టుకునేదానికి వారు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసిందని చెప్పేసి భావించాల్సి వస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బడ్జెట్ దేశానికి, రాష్ట్రానికి చాలా ఉపయోగపడే బడ్జెట్ అని ప్రశంసిస్తున్నారు కదా. మరి ఏం ప్రశంస? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటంటే ఇది దీర్ఘకాల దృష్టితో పెట్టిన బడ్జెట్ అని. అంటే ఈ బడ్జెట్ ఎప్పుడు సంవత్సరానికి పెడతారు. ఈ సంవత్సరం ఏం జరిగిందని చెప్పలేని బడ్జెట్ ఎప్పుడో దీర్ఘకాలంలో ఏదో చేస్తుందని చెప్పేసి ఆ రకంగా ఊహించడం అని చెప్పేసి, అందుకని ఇది ఆశ కల్పించే బడ్జెట్ తప్ప అసలు బడ్జెట్ కాదని చెప్పేసి మేము చెప్పడానికి కారణం అది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఏముందో చెప్పి దీర్ఘకాలంలో ఏం జరిగిపోతుందో చెప్తే అప్పుడేమైనా అర్థం ఉంటుంది. ఈ రాష్ట్రంలోకి ఈ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్పలేని చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలం గురించి మాట్లాడటం అనేది అర్థం లేదు. దీర్ఘకాలం గురించి చాలా వాగ్దానాలు చాలామంది చేశారు. ఆ సంవత్సరానికి ఏం జరుగుతుందో మనం చెప్పలేని పరిస్థితి. అందుకని ఆయన మాటలు చూస్తే ఆయనకే అసంతృప్తిగా ఉందన్నట్టు భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పలేని చంద్రబాబు గారు కనీసం ఏం చెప్పకపోతే బాగుంటుందని, దీర్ఘకాలంలో బాగుంటుందని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు, జోగి రమేష్ పైన దాడులు చేస్తున్న టీడీపీ వాళ్ళు దీన్ని ఎలా చూస్తారు? మొదటిది ఏంటంటే వైఎస్ఆర్ నాయకులు వారు నోట్లో అదుపులో పెట్టుకొని వారు విమర్శలు చేస్తే బాగుంటుంది. విమర్శలు మేము చేస్తున్నాం, అందరూ చేయొచ్చు. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు విమర్శ చేసే హక్కు ఉంది, విమర్శ చేయాలి. అవి బాధ్యతాయుతంగా ప్రజల తరఫున విమర్శలు చేయాలి. అడ్డగోలుగా విమర్శలు చేయడం అని చెప్పేసి రాజకీయ సంస్కృతి, మంచి రాజకీయ సంస్కృతి కాదు. ఆ రకంగా ఆయన అంబటి రాంబాబు గారు చేశారు, అది మంచిది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ వారు ప్రతి విమర్శ చేయడం అని చెప్పేసి రాజకీయ సంస్కృతి తప్ప, విమర్శ చేసిన వారి మీద దాడి చేయడం, ఆ రకంగా సమాధానం చెప్పలేక దాడి చేస్తున్నారా అని చెప్పేసి అనిపించుకోవడం అని చెప్పేసి తెలుగుదేశానికి మంచిది కాదు. ఆ రకంగా భౌతిక దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరం. అందుకని అందులో అధికారాన్ని ఉపయోగించే రకంగా దాడి చేయడం అని చెప్పేసి ఇది అభ్యంతరం. కాబట్టి అటువంటి దూరంగా ఉండాలి. అధికారంలో వైఎస్ఆర్పీ ఉన్నప్పుడు అదే పని చేశారు.
ఇప్పుడు తెలుగుదేశం అధికారానికి వచ్చి అదే పని చేస్తున్నారు. ఇద్దరికీ ఏమి తేడా లేనట్టు కనిపిస్తుంది. ఎవరైనా ప్రత్యేకంగా తమకు తేడా ఉందని చెప్పేసి కూడా రుజువు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇటువంటి పొలిటికల్ కల్చర్, ఈ రాజకీయ సంస్కృతి, హింసా సంస్కృతి, లేకపోతే కక్ష సాధింపు సంస్కృతి అనేది రాజకీయాల్లో మంచిది కాదని చెప్పేసి నేను చెప్తున్నా. రెండు పార్టీలు ఆ రకంగా జాగ్రత్తగా వ్యవహరించాలని మా అభిప్రాయం. అసలు రాజకీయాల్లో ఈ బూతుల పురాణాలు ఆపే అవకాశం ఉందంటారా మీరు? అంటే విధానాలు లేనప్పుడు బూతులే మిగులుతాయి. వారికి విధానం లేదు, వీరికి విధానం లేదు. వారు తమ కాలంలో ఏం చేశారో చెప్పుకోలేరు. ఇప్పుడు వీరు ఏం చేయబోతున్నారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని ప్రజల నుంచి దూరం చేయాలంటే బూతులే మిగిలినాయి. అందుకని బూతులు, తిట్లు, కక్ష సాధింపు చర్యలు ఇవి మిగులుతున్నాయి. ఆ రకంగానే ఈరోజు జరుగుతుంది. అయితే వాటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. వారు ప్రజల్ని ఈ చర్యల ద్వారా, ఇట్లాంటి విమర్శల ద్వారా ప్రజలను మభ్యపెట్టాలనేది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో సాధ్యం కాల. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని తీసుకొచ్చారు. ఇప్పుడున్న పార్టీ కూడా ఈ రకమైన పద్ధతిలో ఉంటే మార్పుకు ప్రజలు సిద్ధం కారని చెప్పేసి అనుకునేదానికి లేదు. ఈ గుణపాఠం వారు ఎంత నేర్చుకుంటే అంత మంచిది. తిరుపతి లడ్డు విషయంలో కూడా ఇప్పటికీ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ, టీడీపీ వాళ్ళ మధ్య ఒక వార్ నడుస్తుంది. అసలు ఈ తిరుపతి లడ్డు విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అభిప్రాయం ఏంటి? ఈ విచారణలు, అలాగే ఫోరెన్సిక్ టెస్టులు, ల్యాబ్ టెస్టులు, వాటి మీద నమ్మకం పోయేట్టుగా ఉంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాబ్ టెస్టులు ఒక రకంగా వస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ల్యాబ్ టెస్ట్ మళ్ళీ ఇంకో రకంగా మారిపోతుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టులో అన్ని సాక్ష్యాలతోటి కేసులు వేస్తారు, ఇంకో ప్రభుత్వం వచ్చేసి సాక్ష్యాలు లేవు కాబట్టి ఉపసంహరించేస్తారు. కాబట్టి ఇది ఒక రాజకీయ నాటకం అయిపోతుంది. వాస్తవాలు ఏమిటి, అవి శాస్త్రీయంగా ఆబ్జెక్టివ్గా వస్తున్నాయా లేదని చెప్పేసి ఇప్పుడు నమ్మే పరిస్థితి కూడా లేదు. అందుకని ఆ తిరుపతి లడ్డు విషయంలో కూడా నెయ్యి కాకుండా ఇతర కొవ్వులు కూడా కలుస్తున్నాయని చెప్పేసి అప్పుడు అన్నారు. ఇప్పుడేమో అటువంటి ఏమి లేవని చెప్పేసి రిపోర్ట్లు వచ్చి నేను ఇప్పుడు చెప్తున్నారు. ఎవరిని రక్షించడం కోసం ఇట్లాంటి రిపోర్ట్లు తయారవుతున్నాయో అని చెప్పేసి అనుమానం కలిగే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఏదైనా ఒక ఆబ్జెక్టివ్గా ఇవ్వగలిగే వారితోటి మనం వీటిని పరిశీలన చేయిస్తే అప్పుడు ఏమన్నా ప్రజలు నమ్ముతారు. లేకపోతే ఇవన్నీ రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లాగానే ప్రజలు చూస్తారు. చూశారు కదా ఇక్కడ ఇది పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.